ఈ భారతదేశం లోపల దాదాపు 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం లోపల ఈ యొక్క కులగణటువంటిది ఎప్పుడో చేసి ఈ నిమ్న వర్గాలకు అణగారిన వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము జనాభా దామాష ప్రకారము ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడినటువంటి అన్ని వర్గాలకు మేమెంతో మాకంత వాట కల్పించాల్సిన అవకాశం ఎప్పుడో రాజ్యాంగం కల్పించింది. కానీ వాటిని ఈ అగ్రవర్ణాలు కావచ్చు, కొన్ని పార్టీలు కావచ్చు, వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థం కోసం ఇవి చేయకుండా అణచివేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే బీసీ కులగణన జరుగుతుందో ఈ బీసీ కులగణన వల్ల ఒక ప్రభుత్వము అధికారికంగా ఒక సమగ్రమైన నివేదిక ద్వారా బీసీలో ఉన్నటువంటి వివిధ కులాలు బీసీఏ బీసీడీఈ ఉన్నటువంటి కులాలు, ఆ కులాలన్నీ కూడా జనాభా దామాష ప్రకారం ఎంతైతే వాళ్ళ యొక్క జనాభా ఉందో ఆ జనాభా దామాష ప్రకారం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వాళ్ళకి హక్కులు కల్పించాలి. అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి కానీ మరి అభివృద్ధి చెందడానికి కానీ అన్ని రంగాలుగా వాళ్ళకి అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ చేయడం వల్ల ఈ అణగారిన వర్గాలకు నిమ్న వర్గాలకు ఈ యొక్క బహుజనులందరూ కూడా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కులగణన వల్ల ఇంతకుముందు గతంలో సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినాక చేసిండ్రు. ఆ కుటుంబ సర్వే సంకలు పెట్టుకొని కేసీఆర్ నిద్రపోయిండు, తాగి పామోజులు అనుకున్నాడు. తెలంగాణ మొత్తం ఆగమైపోయాయి. ఈ యొక్క నిరుద్యోగులు మరి ఉద్యోగులు అందరూ కూడా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఇందులో అప్పుడు తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి కొట్లాడి చచ్చిపోయిండ్రు, ఎంతోమంది అమరులు త్యాగమైపోయినారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క బహుజనులందరికీ సమన్వయం జరగాలంటే తప్పకుండా ఈ అన్ని వర్గాలు ఏదైతే జనాభా దామాష ప్రకారం ఉంటుందో ఆ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి. ఉద్యోగ రంగాల్లో కూడా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఉందో ఈ నిరుద్యోగులకు ఈ కులగణన జరిగినందుకు వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉందంటే ఈ కులగణన వల్ల తప్పకుండా, ఎందుకంటే ఈ రకరకాల కులాలు రకరకాల వర్గాలు ఉన్నటువంటి కేటగిరీ లోపల తప్పకుండా కొన్ని కేటగిరీలు ఎక్కువన్నా తక్కువన్నా అనేటువంటి విషయం ఎవరి రిజర్వేషన్ ఎవరికి పోకుండా వాళ్ళ యొక్క జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించడం వల్ల తప్పకుండా ఆయా వర్గాలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం.